లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. నిన్న రంగారెడ్డి జిల్లా కాచారంలో పడిబడిన 11 కోట్ల సీజ్కు సంబంధించి వివరాలు కావాలని ఈడీ సిట్ను కోరింది. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదైంది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ. ఇటీవల చంద్రారెడ్డి సైతం విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో 11 కోట్లు సీజ్ చేసిన వ్యవహారంలో మరికొందరికి నోటీసులు ఇవ్వనుంది ఈడీ. మరోవైపు లిక్కర్ కేసులో సీజ్ చేసిన 11 కోట్లను నేడు కోర్టుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కొల్లగొట్టిన 11 కోట్ల ముడుపులను సీజ్ చేసినట్లు నిన్న కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. ఈ క్రమంలో నేడు కోర్టుకు సమర్పించి కోర్టు ఆదేశాలతో తరలించనుంది సిట్. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వ్యాసని ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా మారింది. నిన్న 11 కోట్ల రూపాయల క్యాష్ ను ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే హైదరాబాద్ నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే సిట్ కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ క్యాష్ ను సీజ్ చేసినట్లుగా వెల్లడించారు. అయితే ఈ మొత్తంగా A4 గా ఉన్నటువంటి వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించిన తర్వాత డబ్బు విషయం బయటపడడం, ఆ డబ్బులంతా కూడా పోలీసులు సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా, అంటే ఎవరైతే అక్కడ పెట్టారని వరుణ్ పురుషోత్తం ఆరోపిస్తున్నారో దానికి సంబంధించినంత వరకు కూడా నిన్న డబ్బులకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విచారించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోర్టుకి సమర్పించి కోర్టు ఆదేశాలతోటి సిట్ అధికారులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులోకి ఈడీ ఎంటర్ అయినట్లుగా తెలుస్తా ఉంది. 11 కోట్ల సీజ్ కు సంబంధించినటువంటి వివరాలు కావాలని చెప్పి సిట్ ను ఈడీ అధికారులు కోరినట్లుగా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. నిన్న శంషాబాద్ లో పట్టుబడినటువంటి డబ్బులకి సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలని కూడా కోరింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఈడీ ఇటీవల చంద్రారెడ్డి సైతం ఈ విచారణకి హాజరయ్యారు. 11 కోట్లు సీజ్ చేసినటువంటి వ్యవహారంలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి కూడా తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసం సిట్ ప్రయత్నం చేస్తోంది. ఎక్కడైతే 11 కోట్ల రూపాయలు దొరికాయో దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఒక పిటిషన్ ని కూడా నిన్న కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ వస్తుందని చెప్పి లిక్కర్ కేసులో డబ్బులు పట్టుకున్నటువంటి సిట్ కావాలని ఇటువంటి ఆరోపణలు చేస్తోంది అని చెప్పి రాజ్ కేసిరెడ్డి నిన్న ఆల్రెడీ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 11 కోట్లను ఏసీబీ కోర్టులో సమర్పిస్తారు. ఆ తర్వాత ఈడీ ఎక్కడ ఏదైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈడీకి కూడా పంపించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.